Audio Jungle. హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మనం మన వైజాగ్లో మన పెద్ద వాల్టేర్ దగ్గర కొలువై ఉన్న శ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మవారి యొక్క విశిష్టత చరిత్ర అనేది తెలుసుకోబోతున్నాం. సో వితౌట్ ఎనీ లేట్, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అందరికీ కూడా నమస్మాంజలు. అయ్యా, కలవాల్తేరు గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మవారు దేవస్థానంలో ఈ అమ్మవారు ఎలా వెలిసారంటే, పోర్చుగీస్ వారు వ్యాపారాలు చేసే రోజుల్లో ఈ యొక్క ఫిషర్మెన్స్ అంటారు, జాలార్లు, చేపలు పట్టేవాళ్ళు పరమాదేశం వేటకైనా వెళ్ళి వాళ్ళు తిరిగి వస్తుంటే మార్గ మధ్యలో ఈ అమ్మవారి పూర్వం మనుషు రూపాల్లో తిరిగేవారు దేవతలు. అని చేత ఆ టైంలో ఒక అందమైన స్త్రీ ఈ జాతరని పడవ ఆఫ్ చేయమ్మని నన్ను అవతల తీసుకెళ్ళు అని చేత నీకు ఎంతో కొంత ధనాన్ని ఇస్తానని చెప్తే, ఆమె మంచి అందంగా ఉండడంతో, అమ్మవారు కదా మంచి అందంగా ఉండడంతో అతను మోహించి ఏం చేస్తానంటే సరే అని చెప్పేసి పడవ ఎక్కించుకుని మరొక మధ్యలో వచ్చిన తర్వాత, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నేను అవతల వాటికి తీసుకెళ్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఆమె, నేను దేవతను, నా చెల్లి ఉంది అవతల వాటిని, నా చెల్లిని ఇచ్చి పెళ్లి చేస్తానంటే నీ చెల్లిని నా అన్నయ్యకి ఇచ్చుకో, నేను మాత్రం నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే అవతల వాటికి తీసుకెళ్తాను మార్గ మధ్యలో పడవ ఆఫ్ చేసేస్తే, ఆమె ఇంకా ఎంత చెప్పినా వినబోయేసరికి ఆ చేపలతో నానా దుర్భాషలు ఆడటంతో ఏమవుతుందంటే, ఆమె విశ్వరూపం చూపించేసరికి నోటంతా దుర్భాషలు, ఏ నోటంటే అయితే చెడు మాటలు మాట్లాడాడో ఆ నోరంతా కూడా పొక్కులతో నిండిపోయి మోర్చిల్లిపోతాడు. ఆమె గాలికి అలాగా పడవ 2-3 రోజుల తర్వాత ఈ విశాఖపట్నం వడ్డీకి చేరడం, వీళ్ళందరూ కూడా వేటకెళ్ళి 4 రోజులు అయింది ఇంకా రాలేదని కంగారు పడుతుంటే, వడ్డీని అందరూ ఎదురు చూస్తుంటే పడవ అలా గాలికి వస్తుంటే వీళ్ళందరూ కూడా వడ్డీకి వచ్చి పడవను తీసుకుని, ఏంటి ఇలాగైపోయాడు, ఈవిడెవరో ఉంది ఇక్కడ, ఈవిడే ఏదో చేసి ఉంటుందని చెప్పేసి ఆమె నానా రకాలుగా తిడుతుంటే, ఆమె నేను దేవతనని చెప్పాను, నన్ను పెళ్లి చేసుకుంటాను రకరకాలుగా మాట్లాడాడు. విశ్వరూపం చూపిస్తే అందుకు వచ్చింది. సరే నేను నువ్వు దేవతనమ్మా అని వాళ్ళు కూడా తిడుతుంటే, సరే అయితే నా సత్యాన్ని నిరూపిస్తానని పక్కనే ఉన్న జీడిమాడి చెట్టు ఉంటే ఆ జీడిమాడికాయ వేసవకాలం కదా, జీడిమాడి పండు తీసి అతను నోట్లో పెట్టగానే కుక్కలన్నీ మామైపోయి కళ్ళు తెరిచి ఆమె పాదాల మీద పడి క్షమాపణ అడిగి చేసేసరికి, నేను మిమ్మల్ని చూడడానికి వచ్చాను, మీరు నన్ను పూజిస్తే మీ పాలు పొంగినట్లు పొంగితే మీ సంసారాలని చెప్తే ఎల్లబామ అని చెప్పేసి సరే చేసి ఆ ఊళ్ళోనే అలా తిరుగుతుంటే, ఆమె వచ్చే దగ్గర నుంచే కలరం మసూచి ఇవన్నీ ఏర్పడడంతో ఇంకా వీళ్ళు సరిగా చూడలేదు అమ్మవారిని. ఆమె చెప్తున్నా సరే వినలేదు. వినకపోయేసరికి ఈ వచ్చే దగ్గర నుంచి ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పేసి ఆ ఊరు నుంచి ఆమెని తరివేస్తే దొరతోట, భీమిలి, ఇలాగ మొగలవాణి పాలెం, ఇలాగ 14 గ్రామాలను కూడా తిరిగి ఆఖరికి ఏమవుతుందంటే, ఇక్కడ ఎర్రదెబ్బలు పూర్వం అంతా అడవి. మధ్యాహ్నం 3 అయితే మన ఆర్టీసీ కాండ అయితే 2 పోయేవారు, అడవి కదా, జంతువులు పోయి దొంగల పోయి, అందువల్ల ఏంటంటే వచ్చేవారు కాదు. అయితే అప్పుడు ఈ ఎర్రదెబ్బల మీద కరక్కాయల తోటలు ఉండి, జీడిమాడి చెట్లు, మామిడి చెట్లు, ఈ కరక్కాయ చెట్టు కింద ఆమె వెలిసేని చెప్పేసి జాలాలు చెప్పడం, మళ్ళీ ఆ విగ్రహాలు తీసుకుని వెళ్ళి వాళ్ళు కొన్నాళ్ళు చూడటం, తర్వాత ఇంక చేయలేకపోతే అలాగా అన్ని గ్రామాలు పంపించి ఆఖరికి పెదవాళ్ళ గ్రామస్తులకి అప్పచెప్పడంతో మధ్యవారికి వాళ్ళు వచ్చి ఈ కరక చెట్టు కిందనే ఈ అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేసి, ఇగో ఈ ద్వారం సగమే ఉండేది. 3 సంవత్సరాలకే 4 సంవత్సరాలకు ఉత్సవాలు చేసుకునేవారు. అయితే కొన్నాళ్ళు అలాగ అవగా మేము వచ్చిన దగ్గర నేను 1991లో వచ్చాం. నా పేరు పెద్దంటి శ్రీనివాస చక్రవర్తాచార్యులు. నేను ఇక్కడ ప్రధానార్చకుడిగా 1990 నుంచి కూడా పనిచేస్తున్నాను. కాబట్టి చేత మమ్మల్ని ఇక్కడ అర్చకుల కింద గ్రామస్తులు పెట్టడం దగ్గర నుంచి ఒక ఆగమం ప్రకారం ఇక్కడ లక్షలు పూజలు అన్నీ జరగడంతో అమ్మవారికి భక్తుల యొక్క కోరికలు తీరడం, వాళ్ళు ఇచ్చే ధన రూపాయలని డొనేషన్లని వాళ్ళు స్వతహాగా కొన్ని కట్టడాలు కట్టించడం ఇంత అభివృద్ధి చెందింది. అయితే అమ్మవారి యొక్క విశిష్టత ఏంటంటే, అమ్మవారికి ప్రతిరోజు కూడా పంచామృతాభిషేకం జరుగుతుంటాయి. రోజు అమ్మవారికి పసుపు రాసి ఈ యొక్క కొత్త బట్టలు కట్టి అమ్మవారికి భక్తులందరికీ కూడా దర్శనాలు కల్పించడం జరుగుతుంది. అయితే ఈ అమ్మవారికి ఉగాది అయిన మొదటి ఆదివారంతో అమ్మ నెలవాళ్ళు ఉత్సవాలు జరుగుతుంటాయి. ఈ నెలల్లో కూడా ఉగాది ఎప్పుడైతే ఏ రోజు అయితే పడుతుందో ఆ రోజు నుంచి తర్వాత వచ్చి ఆదివారంతో చాటింగ్ వేస్తారు. మర్నాడు పుట్బంగారం తీసుకుని గ్రామాల్లో నిలబెట్టి 10వ రోజున మళ్ళీ అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఈ యొక్క 4 వారాలు కూడా భక్తులకి ఈ యొక్క 3 రాష్ట్రాల నుంచి కూడా ఇంచుమించు 5-6 లక్షల మంది వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. వచ్చే భక్తులకి ఉచిత అన్నదానం, చిన్నపిల్లలకు ఉచిత పాలు, ఉచిత మంచినీళ్ళు, ఇలాగే జీబీఎంసీ వాళ్ళ ద్వారా అంతా కూడా శానిటేషను, క్లీనింగు, అలాగే పోలీసు వారి సహకారంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాళ్ళు మాకు సహకారం చేయడం. అలాగే మా దేవాదాయ శాఖ 1997లో ఇది మరి దేవాదాయ ధర్మాదాయ శాఖ గవర్నమెంట్ అయింది. ఇప్పుడు ప్రస్తుతం మా యొక్క
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారి అయినటువంటి గాయత్రి గారి యొక్క ఆధ్వర్యంలో నడుస్తుంది. ఆమె ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ఇంకా అత్యంత వైభవంగా ఈ దేవస్థానం అభివృద్ధి చెందుతుంది. అయితే ఈ 4 వారాలు కూడా ఈ యొక్క భక్తులకి వచ్చే ప్రత్యేకమైన కుంకుమ పూజలు, అలాగే చండీ హోమాలు, అలాగే పసుపు కొమ్మలతో పౌర్ణమికి అమావాస్య పసుపు కొమ్మలతో ప్రత్యేకించి కనకచెట్టు దగ్గర ఈ యొక్క అర్చనలు, అలాగే భక్తులకి ఈ మన అదే నవగ్రహాల పూజ, నవగ్రహ హోమాలు, మృత్యుంజయ హోమాలు, ఎవరికైనా హెల్త్ బాగోపోయినా, విద్య అభివృద్ధి లేకపోయినా, లేదా ఉద్యోగం రాకపోయినా, వివాహం కాకపోయినా, ఎవరికైనా గృహం సమకూరకపోయినా అమ్మవారి దగ్గరికి వచ్చి వాళ్ళ కోరిక చెప్పుకున్నట్టే ఈ యొక్క పూజలు ఎప్పుడైతే చేస్తారో వాళ్ళ కోరికల నుంచి వాళ్ళు సఫలీకృతులు అవ్వడం, వాళ్ళు అంచేత ఏమవుతుందంటే సఫలీకృతమయ్యి ఏమవుతుందంటే వాళ్ళు ఎంతో కొంత అమ్మవారికి కొంత డొనేషన్లు ఇవ్వడం, ఇదంతా కూడా జరుగుతుంది. అలాగే అమ్మవారి ఉత్సవాలు అయిన తర్వాత వారం ఇలాగ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే తర్వాత మనకి ఈ ఆషాఢ మాసం వస్తుంది కాబట్టి ఈ ఆషాఢంలో ఏం చేస్తామంటే కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు అమ్మగారి ఇంటికి ఆషాఢ మాసం సందర్భంగా ఎవరైతే వెళ్తారో వాళ్ళకి సారి పెట్టి పంపిస్తాం. మళ్ళీ శ్రావణ మాసంలో అత్తవారి ఇంట్లో శ్రావణ పూజ చేసుకోవాలి కాబట్టి, అలాగే అమ్మవారికి కూడా ఈ 14 గ్రామాల ప్రజలందరూ కూడా ఈ ఆషాఢ మాసంలో 4వ వారం వివిధ రకాల అమ్మవారికి ప్రసాదాలు, అలాగే స్వీట్స్, పూలమాలలు, గాజులు, పసుపు కుంకాలు అన్నీ కూడా తెచ్చి అమ్మవారికి ఈ సారి సమర్పణ చేసి ఈ శ్రావణ మాసంలో ఈ యొక్క శ్రావణ మంగళ పూజలు జరుగుతుంటాయి. శ్రావణ మాసం 4 వారాలు కూడా ప్రత్యేకమైన కుంకుమార్చన చేసి భక్తులందరికీ కూడా ప్రసాదాలు ఇవ్వడం జరుగుతుంది. శ్రావణ మాసం తర్వాత వచ్చేది మనకి గణపతి నవరాత్రులు. అలాగే గణపతి నవరాత్రులు కూడా అత్యంత వైభవంగా ఇక్కడ జరుగుతుంది. ఆ గణపతి నవరాత్రుల అనంతరం దసరా 9 రోజులు కూడా వివిధ రకాల అలంకారాలతో అమ్మవారిని చేసి ప్రతి నిత్యం కూడా అభిషేకం, అలాగే నిత్య హోమం, అలాగే లక్ష కుంకుమార్చన చేసి ఈ యొక్క పూజలో పాల్గొని భక్తులందరి చేత కూడా సామూహిక లక్ష కుంకుమార్చన చేసి వివిధ రకాల ప్రసాదాలు, అమ్మవారి ప్రసాదం, క్షేత్రవస్త్రాలన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క నవరాత్రుల అనంతరం కూడా మనకి సంక్రాంతి వస్తుంది. ఈ సంక్రాంతిలో ఏమవుతుందంటే మనకి బోర్డు పండుగ కనుమ ముక్కనుమ చేసుకుంటాం. అలాగే ముక్కనుమైన మన్నాడు అమ్మవారి పరస అంటారు. ఈ పరస అనేది దాని అర్థం ఏంటంటే పరస రావణాసురుడిని చంపడానికి రాముడు ఏం చేస్తాడంటే పోలేరమ్మను పిలిచి అతను పూజ చేసి యుద్ధానికి వెళ్తాడు. ఆ పోలేరమ్మని రావణంతా కూడా పూజ చేశాడు కాబట్టి రాముడు ఆ రావణాసురుని జయించి విజయం పొందాడు కాబట్టి ఆ రోజున ఏం చేస్తారంటే ఈ యొక్క పెదవాత గ్రామంలో ఉన్నటువంటి రాముల వారు ఆ పరస రోజు ముక్కనుమైన మన్నాడు ఈ యొక్క దేవాలయానికి వచ్చి గుడి చుట్టూ కూడా ప్రదర్శన చేసి ఏం చేస్తారంటే ఆ యొక్క రాముల వారిని ఇక్కడ బేడ మండపంలో కూర్చోబెట్టి ఆయనకి ఆశ్రమించి కూర్చోబెడతారు. ఈ యొక్క పరశురాజుని 14 గ్రామాల ప్రజలు వచ్చి ముందు రాముల వారిని దర్శనం చేసుకుని అప్పుడు అమ్మవారిని దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదం తీసుకుంటారు. పోలేరమ్మంతటా అమ్మవారిని రాముడు దర్శించారు కాబట్టి ఆ రోజుని పరశ ప్రాముఖ్యత అది. ముందు రాముని దర్శనం చేసుకుని అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. ఇది ఈ యొక్క దేవాలయ విశిష్టత. ఈ యొక్క మనకి ఏ కష్టాలు అయితే పడుతున్నామో కష్టాల నుండి కూడా విముక్తిని పొందింది ఈ అమ్మవారిని. మనం ఎంత జన్యులు కొండి ఆమెను ప్రార్థిస్తే ఆమె అన్ని వరాలు ఇస్తుంటుంది. చేత ఇన్ని వేల మంది దేవాలయానికి వస్తున్నారంటే ఆమె యొక్క మహిమ, ఆమె యొక్క ఇది. అలాగే ప్రతి మంగళవారం కూడా ఉచిత అన్నదానం ఉంటుంది. ఎంతమంది వస్తే అంతమందికి కూడా అన్నదానం చేయడం జరుగుతుంది. అన్నదానానికి కూడా విరాళాల రూపంలో, ధన రూపాయన, వస్తు రూపాయన కూడా వస్తుంటాయి. అలాగే ఇక్కడ పనిచేసే వాళ్ళందరికీ కూడా ఆయురారోగ్యాలతో భక్తులందరూ కూడా ఆయురారోగ్యాలతో తొలుతూ ఎల్లప్పుడూ కూడా సకల అష్ట ఐశ్వర్యాలు కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ రోజుల్లో పూర్వం ఒక మడి ఆచారం పరికట్టుంది. దాని ప్రకారం ఎంతో ఆనందంగా ఉండేవారు అందరూ. కానీ ఇప్పుడు ప్రస్తుత కాల పరిస్థితుల్లో జనాలు ఎందుకంటే చాలా వ్యవస్థ పాడైపోయింది. ఎందువల్లంటే తిన్నామా, తిరిగామా, ఎప్పుడు సంపాదించామా ఇదే చూసుకుంటున్నాను తప్ప ఎవరిని ఎలా పాడు చేద్దాం ఇదే. అని చేత ఏంటంటే నేను 3 చెప్తాను. ఏంటంటే మనిషి నా దగ్గర జాతకం చూస్తాను. ముందు ఆ వ్యక్తిని మారమని చెప్తాను. ఎందుకంటే నేను 3 చెప్తాను. ఇంతమంది పీఠాధిపతులు ఉన్నారు, ఎవరు కూడా మనిషి ఎలా నడుచుకోవాలని ఎవరు చెప్పరు. అందువల్ల ఏంటంటే నేనైతే నా అనుభవంతో 3 చెప్తాను. అంటే నేను నడిచి దానికి బాగుండాలి, మాట్లాడి మాట బాగుండాలి, ఆలోచించి ఆలోచన బాగుండాలి. 3 ఏ తేడా వచ్చినా డిస్టర్బెన్స్ కంపల్సరీగా ఉంటుంది. అంటే ఇంతమంది పీఠాధిపతులు ఉన్న మనిషి ఎలా నడుచుకోవాలని చెప్పరు. ఎంతసేపు రామాయణ మహాభారతాన్ని నేను కాదన్నాను, నేను దాన్ని తప్పు పట్టను, వినాలి అదే. కానీ ఎలా నడుచుకోవాలని నేను చెప్తాను. ఏంటంటే నడిచి నడకంటే నేను సంపాదించింది నాకు ఆనందంగా ఉందా లేదా మాట్లాడి మంచిగా మాట్లాడాలి. నీ కలుగుట్లో ఒకరు సాయం చేయి, మన సలహా ఆలోచించి ఆలోచన
మంచి ఆలోచన. అందరూ కలిసిమెలిసి ఉండాలి. మూడాట్లో ఏ తేడా వచ్చినా డిస్టర్బెన్స్ కంపల్సరీగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఇన్ని కోట్ల మంది డిస్టర్బ్ అవుతున్నారంటే కారణం వాడు నడిచి బాగోదు, ఆలోచన బాగోదు, మాట్లాడి మాట బాగోదు. ఎందువల్లంటే ఎవరు ఏ సొంతలోకి వెళ్తున్నాడు, ఎలా పాడు చేస్తున్నాడు ఇదే ఆలోచన, లేకపోతే ఎవరిని ఎలా గీదవాళ్ళవుతాం ఇదే. దానివల్ల ఏమవుతుంది, వాడు వెళ్ళవలసిన తప్పు దాంట్లో ఎక్కువైపోయి కొట్టుకోవడానికి నడుకోవడానికి కేసులు ఇవన్నీ జరుగుతుంటాయి. అందువల్ల ఏంటంటే మనం తప్పగా ఏం మాట్లాడతామో ఎదుటి వారికి మనకే జరుగుతాయి, అలాగే ఎదుటి వాడు మాట్లాడితే మనకే జరుగుతుంటాయి. జాతి ఇది ప్రత్యేకించి గుర్తుంచుకోవాలి జనాలందరూ కూడా. అందుకే ఎదుటి వాడిని నిర్మించుకోవాలి. ఎందుకంటే ఆయన మహారాజుకు పుట్టాడు, ఆమె మహారాజుకు పుట్టింది. ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. నీ కలిగి ఉంటే ధర్మం చేయి, లేదా నీ పని చూసుకో. అంతేకాని వాళ్ళకి అపకారం చేయాలనుకుంటే భగవంతుడు చేసిన పనికి ఎప్పుడైనా సరే మంచి చెడు అని రెండు ఉంటాయి. మంచి ఉన్న చోట చెడు, చెడు ఉన్న చోట మంచి ఉంటుంది. మనం చెడు చేస్తే చెడు, మంచి చేస్తే మంచిగా జరుగుతుంది. అందువల్ల ఇది గుర్తించాలి భక్తులందరూ కూడా. ఎందుకంటే ఏది శాశ్వతం కాదు. ఎందుకంటే చూడండి, చిన్నపిల్లలు అయ్యో చిన్నపిల్లలు ఉన్నారు, అడుగులు వేసి నవ్వుతున్నాడు, అయ్యో మాట్లాడేస్తున్నా అమ్మ అంటారు. కానీ ఆ వ్యక్తి ఎదిగిన తర్వాత ఒక స్టేజ్ దాటిన తర్వాత 50 సంవత్సరాలు వచ్చేసరికి ఏమవుతుందంటే ఆ చూపు ఉండదు, ఆ నడక ఉండదు, ఆ వాక్కు ఉండదు, చెవులు వినిపించవు. ఎందుకంటే అవన్నీ లోపించిపోతాయి. అందువల్ల దీనివల్ల ఏంటి, ఏవైతే మనం శాశ్వతం అనుకున్నామో మన కంటికి కనిపించి ఏవైతే కనిపిస్తామో అవన్నీ లోపించిపోతాయి. అవి శాశ్వతం కాదు. కనిపించిన వారు ఎవరంటే భగవంతుడు, ఆయన శాశ్వతం. 24 గంటలు. ఎందుకంటే పాపాలు మన ఎదుర్కొంటే ఎంతోమంది చెడిపోతున్నారు. ఏం పట్టుకెళ్తున్నారు, ఎన్ని కోట్లు సంపాదించినా వాడు అన్నమే తినాలి, లేదా చనిపోయిన తర్వాత కోట్లు ఉన్నాయని చెప్పి బంగారం వేసి తగలబెట్టరు, శ్మశానానికి వెళ్ళవలసిందే. అలాగే ఒక గుడి కడితే 100 మంది బిచ్చగాళ్ళు తయారవుతారు. అలాగే ఒక విద్యాలయం కడితే 100 మంది ఇంజనీర్లు తయారవుతారు. అందువల్ల అలాగే దానం ధర్మం అంటే చెప్తాను. దానం అంటే ఏంటంటే ఒక ఇంట్లో వ్యక్తి చనిపోయినప్పుడు దినం రోజుని 100 ఆకులు వేస్తాయి, అది అన్నదానం. అలాగే ధర్మం అంటే ఒక చదువు లేని వాడికి ఫీజులు కట్టండి. మీ నెలలో సంబంధించి ఒక రేజీ జీతం ఒక్కొక్కరు వాడికి ఇచ్చి ఒక ఫీజులు కట్టి పుస్తకాలు కడితే రేపు ప్రయోజకుడు అవుతాడు. నేను పేదవాడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు, మీరు డాక్టర్ గారి తీసుకువెళ్ళి 4 మందులు ఇప్పించి చూపెడితే మీరు ఎక్కడ కనిపించినా నువ్వు చల్లబట్టు బాబు, ఆ రోజు నువ్వు తీసుకెళ్ళబట్టి రోజు పెట్టుకున్నాను అని చెప్పేసి ఆయన దీవెనలు అనుకుంటాయి. అలాగే ఒక చెవి మోగ లేదా రోడ్లేని జంతువులు ఉన్నాయి, అటువంటి చేయండి. అంతే తప్ప నువ్వు దేవాలయం ద్వారా 1000 రూపాయలు ఆ టైంకే నమస్కారం పెడతాను, తర్వాత అయితే పట్టించుకోదు. అని చేత ఏంటంటే దానం ధర్మం అంటే ఇది అర్థమైందండి. అని చేత ఏంటంటే అలాగే ధర్మాన్ని రక్షిస్తే అది నేను రక్షిస్తుంది. అని చేత ఈ 3 గుణాలు నేను చెప్పిన అలవర్చుకుంటే మీరు పంతులు గారి దగ్గర జాగ్రత్త చూసుకోవాలి. ఎందుకంటే మన నడిచి నాకు బాగుండాలి. అందువల్ల ఏంటంటే జంగులుగా ఉంటేనే దేవాలయానికి వెళ్ళాలి, అప్పుడే భగవంతుడు నిన్ను హత్తుకుంటాడు. నువ్వు జంగులుగా లేనని చెప్పు పొరపాటు చేసి దేవాలయానికి వెళ్తాం కొంచెం దూరం చేసి లేనిపోయి క్రియేట్ చేస్తారు తప్ప ఏమీ లేదు. మీరందరూ కూడా గుర్తుంచుకోవాలి ఆ విషయం మాత్రం. అందువల్ల ఏంటంటే భక్తులందరూ కూడా మీరు కోపాలు వద్దు, ఆలోచిస్తే శాంతంగా ఉంటే ఆలోచించే శక్తి పెరుగుతుంది. కోపంలో మీరు ఏం చేస్తారో మీకు తెలియదు, దానివల్ల ఎన్నో అనర్థాలు ఉంటాయి. అందువల్ల ఏంటంటే మీరందరూ కూడా సుఖశాంతాలతో మీ మనసు నిర్మలంగా ఎప్పుడు ఉంటుందండి. ఈ 3 కంట్రోల్ చేసుకుంటేనే. చాలామంది అడుగుతారు నన్ను, నువ్వు ముందు మారమని చెప్తాను, ఈ గుణాలు అలవర్చుకో, నువ్వు నడిచే నడక, మాట్లాడి ఆలోచన 3 కంట్రోల్ చేసుకుంటే మీకు కిలోమీటర్ల దూరంలో మీ గురించి ఎవరైనా వస్తే 6 సెన్స్ అంటారు చూసారా, ఎందుకు వస్తుందని మీకు తెలిసిపోద్ది. ఎందుకంటే జన్యులుగా ఉన్నట్లు లెక్క. మీకు తేడా ఉందంటే 3 ఏళ్ళలో మారుతాడో నడిగితాడో ఆలోచన తేడా ఉంటేనే మీకు డెసిమెంట్స్ కంపల్సరీగా ఉంటుంది. అని చేత జాతికి బాగుపోయి మీరు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టండి, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టండి, జన్యులకి నేనప్పుడు ఎన్ని దానాలు చేస్తే లేకుండా పోతాడు. నువ్వు జన్యులుగా ఉంటే నువ్వు ఏం చేసినా భగవంతుడు నీకు ఎన్ని ఉంటాడో, నీకు ఏ కష్టం రాదు, అన్నీ ఆయనే సమకూర్చిస్తాడు నీకు. ఎప్పుడైతే ఎదరని పాడు చేద్దామనుకున్నా మనమే పాడవుతాం. అని చేత సర్వే జన సుఖనో భావంతో అందరూ కూడా ప్రతి నిత్యం దేవుడి యొక్క దైవనాశాలలో ఉండండి. మీరు పని చేసుకుంటూ నామస్మరణ చేసుకోండి, మీకు చెడు ఆలోచనలు రావు. అలాగే ఒక పాలు చేయాలని దుర్గదేశాలు ఇటువంటి కొంచెం నలుగురు చెట్టు మీదకి వెళ్ళాలి, నలుగురు బాగుండాలి, అందులో మనం ఉండాలి. శుభోదయం అందరికీ, నమస్సుమాంజలు. ప్రత్యేకించి మా దేవాలయం అందరి తరఫున కూడా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు మళ్ళీ చెప్తున్నాం. చేత దేవాలయానికి వెళ్ళండి చేస్తారు. అలాగే దేవాలయంలో ఇంకొక విషయం చెప్తున్నాను, దేవాలయంలో ఈ కార్యక్రమాలను ఎందుకు చేస్తారంటే, యజ్ఞయాగాలు ఎందుకు చేస్తారంటే అది కూడా చెప్తాను. చాలామందికి తెలుసుండొచ్చు. ఏంటంటే మనకి ఇంట్లో ఒక వివాహం జరిగేటప్పుడు అందరికీ శుభలేఖలు పంచుతాం, ఇలా మా అమ్మాయి పెళ్ళి రమ్మని. మనం వెళ్ళి ఇవ్వడం వల్ల పెళ్లి జరుగుతుంది, 10 మంది వస్తారు, ఆశీర్వదిస్తారు. మన దేవాలయంలో యాక్చువల్ దేనికి జరుగుతాయి, మరి భగవంతుడికి ఈ యొక్క కార్యక్రమాలు ఉత్సవాలు జరిగేటప్పుడు ఎలా తెలుస్తుంది భగవంతు పైన ఉన్న దేవతల కంటే ఏం చేస్తామంటే మనం ఒక ధ్వజారోహణ అని ఉంటుంది, ధ్వజం కడతారు. ఆ ధ్వజారోహణ అయినప్పుడు ఈ దేవతలు
భూప్రదక్షిణ చేసేటప్పుడు ఆ యొక్క గరుడాల వారి యొక్క బొమ్మ చూసి ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయని చెప్పేసి ఏం చేస్తారంటే ఆ జరిగిన 10 రోజులు కూడా ఇక్కడే వాళ్ళు వేయించేసి ఉంటారు. ఆ 10 రోజులు కూడా ఈ పరిసరం అంతా కూడా చాలా పవిత్రత ఏర్పడుతుంది. అందువల్ల ఏంటంటే మనం దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటాం, మన కోరికలు తీర్చుకుని అది ఇది తండ్రి. అప్పుడు భగవంతుడు ఏం చేస్తారో మన కోరికలు తీర్చినప్పుడు మనం తిన్న తర్వాత కష్టపడితే మనకైనా నీరసం వస్తుంది కదండి. మరి అలాగే అటువంటి వాడు భగవంతుడు మన కోరికలు తెలియనప్పుడు మరి ఆయనకి కొన్ని నీరసం వచ్చేది, మరి నీరసించబడ అని చేత మళ్ళీ ఆయన బలాన్ని పెంచడం కోసం మన యజ్ఞాలు, యాగాలు, ఉత్సవాలు, ఇటువంటి కళ్యాణాలు చేస్తుంటాం. అని చేత ఒక టార్చ్ లైట్లో బ్యాటరీలు ఉన్నంత వరకు వెలిగిస్తారు. అది వెలిగి తగ్గితే ఏం చేస్తాం, మళ్ళీ కొత్త బ్యాటరీలు వేస్తాం. అలాగే భగవంతుడికి మన కోరికలు తీర్చట్టు ఏడాది మన కర్తవ్యం. ఆయనకి మళ్ళీ బలం సమకూరాలంటే ఆయనకి బలిహారణ, ప్రసాదాలు, యజ్ఞాలు, యాగాలు, మంత్రాలతో ఇవన్నీ జరిగితేనే మళ్ళీ ఆయన బలం పుచ్చుకుని మన కోరికలు తీరుస్తాడు. నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని. సో ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.